అంటే శివకేశవులు రెండు కాదు, శివకేశవులు ఒక్కటే. హరిహరుల మధ్య భేదము లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నిరూపణమైంది. సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి, కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల. ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను కల వచ్చింది అనుకున్నాడంతే. కల కాదు, నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్రపోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డల్ని కాపాడుకున్నట్టు, హోంవర్క్ చేయలేకపోయాను, లెక్క రాలేదు అని బెంగ పెట్టుకుని ఏడ్చి 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 కొడుకు పడుకున్నాడు అనుకోండి, రేపు మాస్టర్ నన్ను దెబ్బలాడతారు, 10 మందిలో నాకు అవమానం, ఆ లెక్క ఏమిటో రాలేదు అని. బాగా గణిత శాస్త్రజ్ఞుడు తండ్రి. ఆయన ఎక్కడో కష్టపడి 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 ఆఫీసులో పనిచేసి రాత్రి 1 గంటకు వచ్చాడు. పలహారం కూడా వద్దులే బాయ్, ఇవాళ తాగలే, కాస్త పళ్ళరసమి తాగి పడుకుంటాను, చాలా బడలికగా ఉంది, తల పగిలిపోతోంది అన్నాడు. ఏ వాడి కళ్ళ ఉబ్బున్నాయే, ఏమైంది, కొట్టావా అన్నాడు. నేను కొట్టలేదు, ఒక లెక్క రాలేదు. పోను నువ్వు చేసి పెట్టపోయావా అన్నాడు. నేను చేసి పెట్టడానికి ప్రయత్నించాను, నాకు రాలేదు, మీరైతే చటుక్కుని చేస్తారని. ఇంత ఏడ్చాడా? ఎందుకు అన్నాడు. ఆ లెక్క రేపు చూపించకపోతే వాడికి తరగతి గదిలో అవమానంట. ఇంతకాలం ఇంత బాగా 100కి 100 తెచ్చుకున్నవాడివి నువ్వు ఈ లెక్క చేయలేకపోయావా అని అంటే అవమానం కదా అని ఏడుస్తూ పడుకున్నాడు. అంటే ఇంత తల పగిలిపోతున్న తండ్రి ఏదా లెక్క ఇలా పట్రా అని తాను చేసేసి ఒక కాగితం మీద అక్కడ పెట్టి రేపు వాడిని లేవగానే ఎక్కించేసుకోమను అని పడుకున్నట్టుగా నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి నిద్ర లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్ళి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని, మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు. అవతల దారుకుడితో రహస్యంగా రథాన్ని సిద్ధం చేయించాడు. మరునాడు తెల్లవారింది. ధర్మరాజు గారిని స్తోత్రములతో నిద్రలేపారు, స్నానం చేశాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు. ధర్మరాజు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు. అందుకని ధర్మరాజు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధభూమికి బయలుదేరబోతూ ఆగి ధర్మరాజు గారు అన్నారు, అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చిందన్నయ్య రాత్రి. అది కలలా లేదన్నయ్య, నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు. ఈవిట్రా కళ అన్నాడు ధర్మరాజు. ఈ కళ అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడితోటే వెళ్ళాను, అవన్నీ చూశానన్నట్టే అనుభూతి ఉంది, కానీ నేను వెళ్ళలేదు, కళ. కృష్ణుడు అవును కలే అనో నవ్వు నవ్వాడు. ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవ వధ కోసం. పైకి శల్యుళ్ళ ఓ మాట, దిక్కుమాలిన ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు. ఎంత కడుపులో పెట్టుకు కాసుకుంటున్నాడో చూడండి. అది పెద్దరికం అంటే, అది రావాలి మనిషికి.